In everyday life, we see some objects at rest and others in motion. నిత్య జీవితంలో కొన్ని వస్తువులు నిశ్చల స్థితిలో ఉండడాన్ని, కొన్ని వస్తువులు గమన స్థితిలో ఉండడాన్ని మనం గమనిస్తాము. బర్డ్స్ ఫ్లై, పక్షులు ఎగురుతాయి. ఫిష్ స్విమ్, చేపలు ఈదుతాయి. బ్లడ్ ఫ్లోస్ త్రూ వెయిన్స్ అండ్ ఆర్టరీస్, రక్తం సిరలు మరియు ధమనుల గుండా ప్రవహిస్తుంది. కార్స్ మూవ్ ఆన్ రోడ్, కార్లు రోడ్ల మీద వెళ్ళడం చూస్తుంటాము. యాటమ్స్, మాలిక్యూల్స్, ప్లానెట్స్, స్టార్స్ అండ్ గెలాక్సీస్ ఆర్ ఆల్ ఇన్ మోషన్. పరమాణువులు, అణువులు, గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు ఇవన్నీ కూడా చలనంలోనే ఉంటాయి. వాట్ ఈజ్ మోషన్? ఏ బాడీ ఈజ్ సెట్ టు బి మోషన్ ఇఫ్ దేర్ ఈజ్ చేంజ్ ఇన్ ఇట్స్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ అండ్ సరౌండింగ్స్. కాలము మరియు పరిసరాలతో పోల్చినప్పుడు వస్తువు యొక్క స్థానంలో మార్పు ఉన్నట్లయితే ఆ వస్తువు చలనంలో ఉందంటాము, లేదంటే ఆ వస్తువు చలనంలో లేదని అర్థం. ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్, పరోక్ష సాక్ష్యాల ద్వారా కొన్ని వస్తువులు చలనంలో ఉన్నాయని చెప్పవచ్చు. ఉదాహరణకు దుమ్ము, ధూళి, ఆకులు, చెట్లు కొమ్మల కదలిక ద్వారా గాలి చలనంలో ఉందని చెప్పవచ్చు. వాట్ కాజెస్ ఫినామినా ఆఫ్ సన్ రైజ్ అండ్ సన్సెట్? సూర్యోదయం, సూర్యాస్తమయానికి కారణం ఏమిటి? సౌర కుటుంబంలో సూర్యుడు కేంద్ర స్థానంలో ఉన్నాడు. వాస్తవంగా చూస్తే సూర్యుడు ఉదయించడం కానీ అస్తమించడం కానీ జరగదు. భూమి యొక్క స్థానంలో మార్పు వలన, అంటే భూభ్రమణం వలన పగలు రాత్రి ఏర్పడతాయి. భూమి తిరుగుతున్నప్పుడు భూమి యొక్క ఒకవైపు సూర్యుని వైపు ఉంటుంది, ఆ వైపున పగలు ఏర్పడుతుంది. భూమి యొక్క రెండో వైపు సూర్యుని నుండి దూరంగా ఉంటుంది, ఆ వైపు రాత్రి ఏర్పడుతుంది. ఉదాహరణకు గ్లోబ్ను విద్యార్థిని రొటేట్ చేయమని చెప్పి టార్చ్ లైట్ను ఫోకస్ చేస్తే టార్చ్ లైట్ ఫోకస్ చేసిన భాగం పగలు, ఫోకస్ చెయ్యని భాగం రాత్రి. వాట్ ఆర్ కాజెస్ ఆఫ్ చేంజ్ ఇన్ సీజన్స్? ఋతువుల్లో మార్పును కారణం ఏమిటి? భూ పరిభ్రమణం మరియు భూమి యొక్క భ్రమణాక్షం 23.5 డిగ్రీల కోణంతో వంగి ఉండడం వలన ఋతువులు ఏర్పడతాయి. భూమి సూర్యుని చుట్టూ ఒక సంవత్సరంలో ఒకసారి పరిభ్రమిస్తుంది. ఈ పరిభ్రమణం వలన భూమిపై వివిధ ప్రాంతాలు సూర్యుని వైపు వేర్వేరు సమయాల్లో ఉంటాయి. ఉదాహరణకు ఉత్తరార్ధగోళం మార్చిలో సూర్యుని వైపు వంగి ఉంటుంది. దక్షిణార్ధగోళం సెప్టెంబర్లో సూర్యుని వైపు వంగి ఉంటుంది. వై డోంట్ వి డైరెక్ట్లీ పెర్సీవ్ ద మోషన్ ఆఫ్ ది ఎర్త్? భూమి చలనంలో ఉంది కదా, మరి దాన్ని మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాం? స్టూడెంట్స్, దీనికి 3 కారణాలు ఉన్నాయి. భూమి స్థిర వేగంతో కదలడం, భూమికి మనకి మధ్య సాపేక్ష చలనం లేకపోవడం, భూమికి మనకి మధ్య ఉండే గురుత్వాకర్షణ బలం మరియు జడత్వం వల్ల ఇలా జరుగుతుంది. భూమి తన అక్షం చుట్టూ మరియు సూర్యుని చుట్టూ స్థిర వేగంతో కదులుతుంది. న్యూటన్ మొదటి గమన నియమం ప్రకారం ఫలిత బలం లేదా ఏ బాహ్య బలం పనిచేయకపోతే నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు అదే స్థితిలోనూ, సంవేగంతో రుజుమార్గంలో పోయే వస్తువు అదే రుజుమార్గ స్థితిలో ఉండిపోతుంది. కాబట్టి భూమి కదలికను మనం గుర్తించలేము. భూమి చలనంలో ఉంది, భూమితో పాటు మనం కూడా చలనంలో ఉన్నాము. మనల్ని పోల్చడానికి ఏ రెఫరెన్స్ పాయింట్ లేదు, అందువలన భూమి చలనాన్ని గుర్తించలేకపోతున్నాం. ఉదాహరణకు స్థిరమైన వేగంతో కారు ప్రయాణిస్తున్నప్పుడు కారులో టీ తాగితే టీ తొలకడం జరగదు. కారు ధనత్వరణం లేదా రుణత్వరణంతో ప్రయాణించేటప్పుడు మన చేతిలో ఉండే టీ అనేది తొలగిపోవడం అనేది జరుగుతుంది. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి మనల్ని నిరంతరం భూమిపైనే ఉంచుతుంది. భూమి నిరంతరంగా కదులుతూ ఉండే వేళ మన శరీరాలు కూడా అదే వేగంతో కదులుతాయి. మనం భూమి మీద ఉన్నందున జడత్వ సూత్రం ప్రకారం మన శరీరాలు కూడా అదే చలనాన్ని కొనసాగిస్తాయి. అందువల్ల మనకు భూమి కదులుతున్న అనుభూతి రాదు. డిస్కస్ వాల్స్ ఆఫ్ యువర్ క్లాస్ రూమ్ ఆర్ అట్ రెస్ట్ ఆర్ ఇన్ మోషన్. చలనం గురించి చెప్పాలంటే రెఫరెన్స్ పాయింట్ని ఆధారంగా చేసుకొని చెప్పాలి. నీతో పోల్చినప్పుడు గోడలు నిశ్చల స్థితిలో ఉన్నాయి, భూమితో పోల్చినప్పుడు గోడలు చలన స్థితిలో ఉన్నాయి. ఈ విషయం మనకు ఒక స్పేస్ షిప్ నుండి చూస్తే అర్థమవుతుంది. హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్ దట్ ద ట్రైన్ ఇన్ విచ్ యు ఆర్ సిట్టింగ్ అపియర్స్ టు మూవ్ వైల్ ఇట్ ఈజ్ అట్ రెస్ట్?
నిశ్చలంగా ఉన్న ట్రైన్లో కూర్చున్నప్పుడు నీవు అదే ట్రైన్ కదులుతున్నట్లు అనుభూతి పొందావా? ఎస్ సార్. నేను కూర్చున్న ట్రైన్కు పక్క ట్రైన్ కదులుతున్నప్పుడు నేను ఆ అనుభూతిని పొందాను. మోషన్ ఈజ్ డిసైడెడ్ బేస్డ్ ఆన్ రిఫరెన్స్ పాయింట్. రిఫరెన్స్ పాయింట్ ఆధారంగా చలనాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ట్రైన్లో కూర్చున్న వ్యక్తితో పోల్చినప్పుడు ట్రైన్ కదులుతున్నట్లు అనిపించదు. పక్కనే ఉన్న మూవింగ్ ట్రైన్తో పోల్చినప్పుడు మనం కూర్చున్న ట్రైన్ కదులుతున్నట్లు అనిపిస్తుంది. ఇలా అనిపించడానికి కారణం కదిలే ప్రభావం మరియు దృష్టి భ్రమ. అదుపు చేసే అంశం ఆధారంగా చలనాలు రెండు రకాలు. అవి ఒకటి కంట్రోల్డ్ మోషన్, రెండు అన్కంట్రోల్డ్ మోషన్ లేదా ఇరాటిక్ మోషన్. వస్తువును యాదృచ్ఛికంగా కదపకుండా మార్గనిర్దేశం లేదా దిశానిర్దేశం ద్వారా కదుపుతున్నట్లయితే ఆ వస్తువు యొక్క చలనాన్ని నియంత్రిత చలనం అంటారు. నియంత్రిత చలనానికి ఉదాహరణలు రిమోట్ సహాయంతో టాయ్ కారును నడుపుట, బహుళ అంతస్తుల్లో లిఫ్ట్ కదలిక, రోబోటిక్ కారు వివిధ భాగాలను సమీకరించుట, జల విద్యుత్ హైడ్రో పవర్. రిజర్వాయర్ ద్వారా నీటి ప్రవాహాన్ని అదుపు చేయడం జరుగుతుంది. అందుకే దీన్ని కంట్రోల్డ్ మోషన్ అంటారు. ఎత్తు నుండి జాలువారే నీటిని టర్బైన్ల పైకి పంపి విద్యుత్తును ఉత్పత్తి చేసే కేంద్రాలను జల విద్యుత్ కేంద్రాలు అంటారు. దిశానిర్దేశం లేదా మార్గనిర్దేశం ద్వారా అదుపు చేయలేని చలనాన్ని అనియంత్రిత చలనం అంటారు. అనియంత్రిత చలనాన్ని ఎరాటిక్ మోషన్ అని కూడా అంటారు. ఉదాహరణ కొండ పైనుండి దొర్లుతున్న రాయి, గాలి ప్రవాహానికి ఆకులు ఎగురుట, వరదలు, హరికేన్లు, తుఫాన్లు, సునామీలు మొదలైనవి. హౌ టు కంట్రోల్ ఎరాటిక్ మోషన్. కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు బ్రేకులు, స్టీరింగ్తో దాని చలనాన్ని నియంత్రించుట. నడిచే కుక్కకు గొలుసు కట్టి దాని చలనాన్ని నియంత్రించుట. సైకిల్ తొక్కేటప్పుడు బ్రేకులు మరియు హ్యాండిల్తో దాని చలనాన్ని నియంత్రించుట. గరిటను తగిన విధంగా తిప్పి వంట పాడవకుండా చూచుట. సూపర్ మార్కెట్లో సామాన్ల కార్టును మృదువుగా ఉపయోగించడం ద్వారా అది ఇతరులకు తగలకుండా చూచుట. కంప్యూటర్ కీబోర్డ్ లేదా ఫోన్ కీబోర్డ్ను తగిన విధంగా టైప్ చేయడం ద్వారా దోషాలను నివారించుట. ఆటలు ఆడేటప్పుడు బంతి చలనాన్ని నియంత్రించుట. వస్తువులు పడిపోకుండా, ఉదాహరణకు కాఫీ కప్పు, టీ కప్పు చేతి నుండి జారిపోకుండా గట్టిగా పట్టుకునుట. శరీర భాగాలను తగిన విధంగా నియంత్రించి యోగా వ్యాయామం చేయుట.